Happy evening, everyone. This is Ramesh Parvatam, one of the Impact Certified Trainer. మరి యొక్క మధుర ఈపీఎస్ బ్యాచ్లో భాగంగా ఈరోజు కూడా ఇంకొక అద్భుతమైనటువంటి టాపిక్స్తో మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మనం హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్, అలాగే బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, పోస్టర్ మేకింగ్, ఓకే, ఇలా కొన్ని అద్భుతమైనటువంటి టాపిక్స్ నేర్చుకోవడం జరిగింది. మరి అలాగే మనం ఎక్కడైనా ఒక సెషన్కి వెళ్ళినప్పుడు అక్కడ 1 అవర్ 2 అవర్స్ కంటిన్యూగా మన సెషన్ అనేది మనం తీసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంగేజ్ చేయడానికి, వాళ్ళు ఆ టాపిక్ నుంచి కానీ అక్కడ నుంచి డైవర్ట్ అవ్వకుండా మన వైపు వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవటానికి మనం ఏం చేయాలి అనేటటువంటి విషయాలు చెప్పడానికి ఈరోజు ఒక గ్రేట్ స్పీకర్ మేడం రావటం జరిగింది. కాబట్టి ఇక ఏమాత్రం మనం డిలే చేసుకోకుండా మన సెషన్లోకి వెళ్దాం. బిఫోర్ మరి ఈ యొక్క ఇంపాక్ట్ ఫౌండేషన్లో నాకు ఇలా అద్భుతమైన అవకాశాలు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన గంపా నాగేశ్వరరావు గారికి, అలాగే మరి ఐసీఐ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి కె మాధవి మేడం గారికి, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి కె రామచంద్రుడు సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా రీజనల్ 12కి ప్రెసిడెంట్గా ఉన్న ఎల్ రమేష్ గారికి, అలాగే నా కో మెంటర్స్ అండ్ కో ట్రైనర్స్ అయిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మరి ఈ యొక్క సెషన్లో ఈపీఎస్లో కొంత నేర్చుకోవాలి, కొన్ని స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి అని వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. అలాగే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కొటేషన్ తోటి మన యొక్క సెషన్ మనం స్టార్ట్ చేసుకుందాం. ఉత్తములతో స్నేహం అనేది అత్తరు దుకాణానికి వెళ్ళడం వంటిది. అక్కడ ఏమి కొనకపోయినా కూడా కొంత సువాసన వస్తుంది. ఎస్ అండి. మనం అత్తరు అమ్మేటటువంటి దుకాణం ఉంటుంది. లైక్ ఇప్పుడు కోటిలో చూస్తే బుక్స్ ఉంటాయి. అన్ని బుక్స్ కనిపిస్తాయి. అక్కడికి వెళ్ళినప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఒక స్టూడెంట్ లాగా మనం ఫీల్ అవుతాం. అలాగే మన చుట్టూ బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకో, మనం కూడా డెఫినెట్లీ ఆ వేలో ఆ పాతలో వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి పీపుల్ ఎలాంటి వాళ్ళు అనేది చూసుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీకళ మేడం. ఈరోజు శ్లోకం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్యాస్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వరుడైన గురువు అయిన ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు గురువు రూపంలో ప్రపంచం అంతా వ్యాప్తి చెంది దక్షిణామూర్తి యొక్క స్వరూపంతో మనం ప్రతి గురువు కూడా దక్షిణామూర్తి స్వరూపంతో మనకి ప్రతి దగ్గర కూడా దర్శనమిస్తాడు. ప్రతి గురువు దక్షిణామూర్తి స్వరూపమేమని మనం భావించి ఆ ఈశ్వరుడి యొక్క స్వరూపాన్ని దక్షిణామూర్తి స్వరూపంగా భావించేసి మనం ప్రతి గురువు దగ్గర వినమ్రంగా ఏ ఒక్క సమస్యనైనా సరే గురువు ద్వారానే పరిష్కరించుకొని మన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ఇది ఒక మార్గంగా మన యొక్క దేహానికి సంబంధించి మన యొక్క ఆత్మకి సంబంధించి ప్రతి ఒక్క సమస్యని మనం దక్షిణామూర్తి యొక్క స్వరూపంగా ఆయన దగ్గర ప్రతి సమస్యకి మనం దాని పరిష్కారం దొరుకుతుందని భావించి సర్వదా సర్వకాలములందు మనం అతని ఆధీనంలో ఉండి దానికి సమాధానం దొరుకుతుందని నమ్మి కొలిచి సేవించాలని అర్థం. నరేష్ మేడం. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మన గెస్ట్ స్పీకర్ ఇన్వైట్ చేసుకున్నాము. మన గెస్ట్ స్పీకర్ వచ్చేసి దాసరి సరళ గారు. దాసరి సరళ రెడ్డి గారు క్వాలిఫికేషన్ ఇస్ MA B.Ed HPT and she is a senior motivational speaker and she's also works as admission counselor, lead India trainer, and she had a teaching working experience of 20 years. We heartily welcome Sarala Reddy garu. The digital dais is yours, ma'am. Thank you so much.
ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా రమేష్ సార్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, శ్రీ గురుభ్యో నమః. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి పాదాభివందనం చేసుకుంటూ, గురువులైన గంపా నాగేశ్వరరావు సార్ గారికి నమస్కారం, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మాధవి మేడంకి, ఇంకా ఈ కోర్సులో ఉన్నటువంటి పేరున అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, నమస్కారం చెప్పుకుంటూ, ముందుగా గురువు అంటే ఈరోజు మనము సెషన్లో ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది చెప్పుకుంటున్నాము. బట్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది చెప్పుకునే ముందుగా గురువు ఎందుకు అవసరం, ఇందులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఒకటి జస్ట్ మీరు తంబ్ అనేది పెట్టేస్తే నాకు ఒక అవగాహన వస్తుంది. మీరు జస్ట్ గురువు అంటే ఎందుకు అవసరం అనే దాని మీద కాన్సెప్ట్ ఫస్ట్ గురువు కోసం చెప్పుకుందాం. ఎందుకు అవసరం చెప్పండి గురువు మీకు. అంటే ఎవరైనా ఒకరు ఓకే చెప్తామో తెలుసు అన్న వాళ్ళకి తంబ్ పెట్టండి. సార్ మీకు అన్మ్యూట్ చేస్తారు. గురువు ఎందుకు అవసరం ఎవరికైనా తెలుసా? ఎస్, శ్రీకళ గారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకి ఎంత అవసరమో గురువు అవసరము కూడా మన జీవితంలో అంత ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే జన్మనిచ్చిన తర్వాత మన జీవితానికి ఒక అర్థాన్ని, సార్థకతని, పరమాత్మ యొక్క స్వరూపాన్నే కాదు జ్ఞానబోధని తెలిపేవాడు గురువు. గురువు లేకపోతే మనం ఎలా పుట్టామో అలాగే ఉండగలం. ఫస్ట్ మన జన్మనిచ్చిన తర్వాత మనకి మొదటి గురువు తల్లిగా ఉన్న తర్వాత జ్ఞాన సంపాదనకి సముపార్జనకి కంపల్సరీగా మనకి గురువు యొక్క అవసరము ఎంతైనా ఉంటుంది. మన ప్రతి ఒక్క పరిస్థితిలోనూ ప్రతి ఒక్క పరిస్థితి యొక్క సమస్యకి సమాధానానికి మనకి గురువు యొక్క ఆలోచనలు, గురువు యొక్క ఆచరణనే మనకి కూడా మనం దాన్ని కూడా సమాధాన పరుచుకుంటే మన జీవితానికి, మన లక్ష్యానికి కూడా అర్థం ఉంటుంది. ఈ విధంగా మనం ఓకే, గురువుని మనం ఎప్పుడు కాబట్టి ఓకే అండి, సూపర్. బట్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ముందు మనము ఎన్ని నేర్చుకున్నాం, ఎన్ని సెషన్స్ నేర్చుకున్నాం? దీనికంటే ముందుగా ఇది ఈరోజు ఎన్నో టాపిక్. సో సరే, సమయం ఎక్కువ లేదు, ప్లస్ అందరూ కూడా అంటే 15 మెంబర్స్ అని చెప్పారు, బట్ ఇక్కడ 10 మెంబర్స్ వచ్చారు. ఈపీఎస్ అంటేనే చాలా ఎఫెక్టివ్గా పబ్లిక్ కోర్స్ నేర్చుకోవడానికి ఆతృతగా మనం నేర్చుకుంటున్నాం. దీని యొక్క వాల్యూ నిజానికి, దీని రుచి ఇంకా మనకి ఏమంటారు వంట పట్టినట్టుంది. బట్ చాలా చాలా బాగుంటుందండి. అసలు వదిలిపెట్టాము ఇందులోకి వస్తే. మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత అమృతం లాగా ఎంత బాగుంటుందో, అలాగే ఇంపాక్ట్ అనేది కూడా చాలా చక్కటి ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. సో ఇలాగే మనం ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్లో తీసుకుంటే, అది పక్కకు పెట్టేద్దాము. ఫస్ట్ ఏంటంటే, స్టోరీ అంటే వినిపించే మాట కాదు, ఏందది మనసుకు తాకే సందేశం. ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అంటే ఏంటి? ఏదో ఒక స్టోరీ, ఏదో కథనో కాదు. సో దానికి తగ్గట్టుగా ఇక్కడ అందరూ కూడా పెద్దవాళ్ళే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అయితే ఒక గురువు ఒక శిశువు ఒక గురువుని అడిగాడంట, స్వామీజీ గురువు అవసరమా? మాకు కూడా అంతో ఇంతో జ్ఞానం ఉంది కదా, మరి ఎందుకు గురువు ఎందుకు? మాకు అవసరం లేదు కదా, మేము నేర్చుకుంటున్నాం, మేము చూస్తున్నాం అని చెప్పేసి స్వామీజీని ఆ శిష్యుడు అడిగాడంట. ఆ స్వామీజీ ఒక చిరునవ్వు నవ్వి, ఆహా నీకు వచ్చినటువంటి ఆలోచన ఆదిలోనే త్రుంచి పడేయాలని చెప్పేసి ఒక నిమిషం ఆలోచించి అలా పక్కకు చూస్తుంటే పెద్ద షాపింగ్ మాల్ ఓనరు అలా వెళ్తున్నాడంట. వాకింగ్ అలా వెళ్తుంటే ఈ స్వామీజీ ఏమయ్యా ఒకసారి ట్రా అని చెప్పి పిలిచారంట. స్వామీజీ కదా వచ్చేసారు. స్వామీజీ చెప్పండి అని చెప్పేసి, నీకు ఈరోజు అంటే పెద్ద షాపింగ్ మాల్ ఉంది కదా, ఈరోజు ఆదివారం కదా, మరి క్లోజ్ ఉందా ఓపెన్ ఉందా అని అడిగాడంట. లే స్వామీజీ ఈరోజు ఆదివారం కదా, క్లోజే ఉంది అంట. సరే నా మాట ప్రకారంగా కొంచెం వింటావా, ఒకటి అడుగుతా. స్వామీజీ చెప్పండి, ఈరోజు నువ్వు షాపింగ్ మాల్ ఓపెన్ చేసి నీ దగ్గర కుక్ ఉందా అని అడిగాడంట. ఉంది స్వామీజీ. ఆ షాపింగ్ మాల్ ఓపెన్ చేసి ఆ కుక్కను షాపింగ్ మాల్కు పంపించేసే అంటాడు. ఆయనకి అర్థం కాలేదంట, ఏంది ఇలా అంటున్నాడు.
సరే నువ్వు ఆశ్చర్యంగా చూడకు, నేను చెప్తా, నేను చెప్పేది విను అంటే ఓకే స్వామీజీ అని చెప్పి ఆ షాపింగ్ మాల్ ఓపెన్ చేపించి ఆ కుక్కను ఆ షాపింగ్ మాల్లోకి వదిలేశాడంట. అది తిరిగి 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 ఒక 1 hourలో వచ్చేసిందంట. దానికి కావాల్సింది తిన్నది, వచ్చేసింది. స్వామీజీ కుక్క పోయింది, వచ్చింది. నీ దగ్గర ఆవు ఉందా? ఉంది స్వామీజీ. దాన్ని పంపియు. అది కూడా తిరిగింది తిరిగింది తిరిగింది, దానికి కావాల్సింది తిన్నది. ఒక 2 hours అది వచ్చేసింది. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఒక పక్కన ఒక బాటసారి దారిన పోయే దానయ్య. సో ఆయనని ఈ స్వామీజీ పిలిచాడు. ఏమయ్యా నువ్వు ఇట్రా, పిలిచారు. నీకు షాపింగ్ మాల్ తెలుసా? ఓ ఎందుకు తెలియదు స్వామీజీ, తెలుసు. నువ్వు ఈరోజు నీకు కావాల్సింది తెచ్చుకోపో. అయ్యో స్వామీజీ నా దగ్గర అంతా లేవు డబ్బులు, చాలా రేట్తో కూడినటువంటి కదా షాపింగ్ మాల్. లేదు లేదు ఈరోజు ఫ్రీ, నీకు షాపింగ్ మాల్ ఓనర్ చెప్పాడు కదా, నువ్వు వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. ఆ షాపింగ్ మాల్ ఓనరు వెళ్ళిండంట. ఇక గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, బయటకు రావట్లే. అక్కడ శిష్యుడు అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈ షాపింగ్ మాల్ ఓనర్ కూడా భయపడుతున్నాడు. అరే నా షాపింగ్ మాల్ ఎక్కడ పోయింది, ఏమైతుంది? కుక్క పోయింది గంటలో వచ్చింది, ఆవు పోయింది గంట 2 గంటలలో వచ్చింది, బట్ మనిషి పోయిండు ఇంకా 2-3 గంటలు అవుతుంది, ఇంకా రావట్లేదు. స్వామీజీ ఏం జరుగుతుంది అని చెప్పేసి భయపడడం స్టార్ట్ చేసిందంట. ఎంతైనా కొంచెం ఉంటది కదా. సో స్వామీజీ అన్నాడంట, సరే మనం ఏం జరుగుతుందో చూద్దాం పదండి అని చెప్పేసి ఆ శిష్యుని వెంట పెట్టుకొని ఈ షాపింగ్ మాల్ ఓనరు ముగ్గురు కలిసి ఫ్లోర్ తిరుగుతుంటే 4th ఫ్లోర్లో ఒక మూల కూర్చున్నాడంట ఇలా జుట్టు పట్టుకొని. ఆ స్వామీజీ అడిగాడంట, ఏందయ్యా ఇట్లా కూర్చున్నావు, ఏమైంది అని అంటే, స్వామీజీ ఇన్ని ఉన్నాయి కానీ నాకు ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు, పిచ్చిలేస్తుంది అని చెప్పేసి అంటే, చూసావా కుక్క తిరిగి వచ్చింది, దానికి ఏం కావాలో అది సెలెక్ట్ చేసుకుంది, దానికి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చుకుంది, దానికి వెళ్ళిపోయింది, దానికి ఏ క్లాస్ అవసరం లేదు. ఆవుకి ఏం కావాలో దానికి తెలుసు, దానికి కావాల్సిన ఫుడ్ సెలెక్ట్ చేసుకుంది, అది తిన్నది, దానికి ఏ క్లాస్ అవసరం లేదు. బట్ మనిషికి అన్నీ ఉన్నా ఏం తీసుకోవాలో తెలియదు. అందుకే గురువు అవసరం నాయనా అని చెప్పి ఆ శిష్యునికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పుడు తన తప్పు తను తెలుసుకొని, స్వామీజీ నన్ను క్షమించు, అహంభావంతో నేను విర్రవీగాను, ఏదో నాకు అంత తెలుసు అని. బట్ ఇక్కడ కూడా ఈపీఎస్లో చేరిన మనం కూడా నిజానికి ఇంపాక్ట్ అంటే ఇది ఏడ దొరకదండి. ఈ జ్ఞానాన్ని మనకంతా తెలుసు. మనం దేవుడి దయ వల్ల ఒక్కొక్కరం ఒక్కొక్క పొజిషన్లో ఉంటాం, మంచి ప్రొఫెషన్లో ఉంటాము, అన్నీ తెలుసు అనుకుంటాం. బట్ అన్నీ తెలిసినా ఏదో కొంత జ్ఞానం ఖచ్చితంగా మనము తెలుసుకోవాల్సిందే. అంతా తెలిసిన వాళ్ళు లేరు, ఏమీ తెలియని వాళ్ళు లేరు. కాబట్టి ఇంపాక్ట్లో ఈపీఎస్ అనేది ఇప్పుడు మీరు 15 మెంబర్స్ జాయిన్ అయ్యారు. దయచేసి కెమెరాస్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ అసైన్మెంట్స్ ఏ రోజు ఆ రోజు కూడా అప్డేట్ చేయండి. ఎందుకంటే మనల్ని అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు ఒక స్టేజీ మీదకి వెళ్తే ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అంటే ఏదో స్టోరీ కాదండి, మక్కి పట్టి ఏదో బట్టి మనం స్పీచ్ లాగా ఇక్కడ అటెన్షన్ అని చెప్పి ఆడ నిలబడి అలా చెప్పడం కాదు. స్టోరీ అంటే ఏంటి అంటే సందేశం. మనం ఇచ్చినటువంటిది హార్ట్ఫుల్గా మనము ABCD ఆ 3 లెటర్స్, A ఫర్ అట్రాక్టివ్గా, B ఫర్ బాడీ లాంగ్వేజ్తో, C ఫర్ మంచి కంటెంట్తో, D ఫర్ డైరెక్షన్స్తో అక్కడ మనమైతే ఏ సబ్జెక్ట్ దేని మీదకి మనమైతే స్పీచ్ అనేది ఇవ్వడానికి వెళ్తున్నామో అక్కడ అబ్జర్వ్ చేసుకోవాలండి. ఎలాంటి వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారా, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారా, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారా, మనం దేనికి వెళ్తున్నాము, ఈరోజు ఏం స్పీచ్ ఇస్తున్నాము, ఆ స్పీచ్లో ఈ స్టోరీ ఎలాంటిది సెలెక్ట్ చేసుకోవాలి, ఆ స్టోరీ చెప్పినాక కూడా వాళ్ళ హృదయానికి టచ్ అవ్వాలి, మైండ్కి ఎక్కాలి, మనసుకి ఎక్కాలి, చదువు మళ్ళీ వాడు జీవితాంతం స్టూడెంటా లేకపోతే ఏ ఏజ్ వాళ్ళైనా సరే వాళ్ళ జీవితానికి యూజ్ అవ్వాలండి. ఏదో పోయినామా చెప్పినామా వచ్చినామా కాదండి. స్టోరీ అంటే ఆర్ట్ అంటేనే ఒక కళ. మనలో ఉన్నటువంటి కళా నైపుణ్యాలని మనం ఇంతవరకు ఏమైతే నేర్చుకున్నామో అవన్నీ కూడా అప్లై చేసుకుంటూ మన జీవితానికి అవసరపడేటట్టుగా ఉపయోగపడేటట్టుగా సందేశాన్ని ఇవ్వాలండి. అయితే
అమ్మ మనం ఇప్పుడు ఈ ఏజ్ లో ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ మనం ఏజ్ చెప్పినా కూడా ఒక విద్యార్థిగా ఒక టీచర్ ఉన్నారా, డాక్టర్ ఉన్నారా, ఇక లాయర్ ఉన్నారా, ఎవరు ఏ పొజిషన్ ఉన్నారో నాకు తెలియదు. బట్ అమ్మ అమ్మకి ఒక కొడుకు వచ్చేట దగ్గర, అంటే తండ్రి చనిపోతే పెంచి పెద్ద చేసి కష్టపడి ఒక పొజిషన్ కి తీసుకొచ్చింది. మంచి ఉన్నత స్థితిలో ఉన్నాడు ఆ కొడుకు. అమ్మా నేను నీ రుణం తీర్చేసుకున్నానమ్మా అని చెప్పి ఒక 10 తులాల బంగారము, ఆమెకి చీరలు అవన్నీ తీసుకొచ్చి ముంగడు పెట్టాడంట ఆ కొడుకు. ఆ తల్లి ఒక ముసిముసి నవ్వు నవ్విందంట. అవునా, నా రుణం తీర్చుకున్నావా అని చెప్పేసి, సరే నాన్న, ఈరోజు నువ్వు అన్నం తిన్నాక రోజు పెరిగి పెద్దగయ్యావు, చిన్న ఉన్నప్పుడైతే నా పక్కలో పడుకున్నావు, బట్ ఇప్పుడు నీ రూమ్లో నువ్వు పడుకుంటున్నావు, నా రూమ్లో నేను పడుకుంటున్నా, ఈ ఒక్కరోజు నా దగ్గర పడుకో నాన్న అని అన్నదంట. సరే అమ్మా, దాంతో ఏముంది, పడుకుంటా అని చెప్పేసి పడుకున్నాడంట. పడుకున్నాక మంచిగా కొడుకు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినాక ఆమె దగ్గడం స్టార్ట్ చేసిందండి. కాఫ్ స్టార్ట్ చేసింది. నానా కొంచెం వాటర్ తీసుకురావా, దగ్గొస్తుంది. సరే అమ్మా, పోయిండు, వాటర్ తీసుకొచ్చిండు, తాగిండు. మళ్ళీ ఈమె తాగిన తర్వాత కొడుకు నిద్రలోకి పోయినాక మళ్ళీ దగ్గు స్టార్ట్ చేసింది. నానా కొన్ని వాటర్, కొంచెం విసుక్కున్నాడు, స్టార్ట్ చేశాడు, మళ్ళీ తీసుకొచ్చింది, ఇచ్చింది, తాగింది. కాస్త గాఢ నిద్రలోకి పోగానే మళ్ళీ డిస్టర్బ్ చేసింది. ఏందమ్మా, ఏమైంది, ఏందో నాన్న ఈరోజు బాగా దగ్గొస్తుంది, నాకు మనసు పడతలేదు అని. సరే అని చెప్పి మళ్ళీ వాటర్ ఇస్తే మొత్తం ఆయన అంటే అబ్బాయి పడుకునే ప్లేస్ లో పడేసింది బాటిల్. అంటే షేక్ అయినట్టుగా అలా కింద ఆ అబ్బాయి ప్లేస్ లో పడేసింది. ఏందమ్మా అసలు నీ ఉద్దేశం ఏంది, అసలు నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, పడుకోమంటే ఏదో పడుకున్నా, ఇప్పుడు నువ్వు 3 సార్లు లేపినావు నాకు, ఇప్పుడు నా ప్లేస్ లో నీళ్ళు పోసినావు, నేను ఎట్లా పడుకోవాలి, చాలా డిస్టర్బెన్స్ అమ్మా నీతోటి అని చెప్పేసి విసుక్కుంటూ ఆ బాటిల్ పక్క పడేసి వెంటనే ఆ రూమ్ లోకి వెళ్ళి పడుకున్నాడు. ఆ అబ్బాయి బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకున్నాడు. పొద్దున్న లేసి టిఫిన్ వడ్డిస్తుంది అమ్మ. ఆఫీస్కి తయారు కాగానే కొడుక్కి పెడుతుంది టేబుల్ మీద. రాత్రి ఏందమ్మా అంత పిచ్చి పిచ్చి చేసినావు, అరే ఎంత కోపం వచ్చింది తెలుసా నాకు అసలు. అరే నిద్ర లేదు, నేను ఆఫీస్కి వెళ్ళి ఎలా జాబ్ చేయాలి, ఎలా పని చేసుకోవాలి, నిద్ర వచ్చేస్తుంది అని అంటే, నానా నేను పెంచి కడుపులో పడ్డప్పటి నుంచి మొదలు పెడితే, నువ్వు పుట్టి నువ్వు టాయిలెట్ చేస్తే, లెట్రిన్కి వెళ్తే, వామిటింగ్స్ చేసుకుంటే, నీ తడిసిన బట్టలు పక్కకు పెట్టి అంటే నీ యొక్క నువ్వేడా తడిసిపోతావో నీకేడా చలేస్తుందో అని చెప్పి నువ్వు తడిపిన పక్కలో నేను పడుకొని ఏమంటారు వెచ్చని బట్టలలో నిన్ను పడుకోబెట్టి నేను కని పెద్ద చేసి ఎన్ని సమస్యలు వచ్చినా నా హృదయంలో పెట్టుకొని నేను ఉపవాసం ఉండి నీకు పెడితే, ఈ రోజు నువ్వు ఒక్క రోజు నాతో పడుకోమంటే నువ్వు ఎంత విసుక్కున్నావు, కొన్ని మంచి నీళ్ళు ఇయ్యమంటే విసుక్కున్నావు, నిద్రపోయిందంటే మిస్ అయిందని చెప్పేసి విసుక్కుంటున్నావు. మరి దీంతో ఒక్క పూటకి నువ్వు గోల్డ్ 10 తులాల బంగారం తీసుకొచ్చి అమ్మ నీ రుణం తీసేసుకున్నా అని చెప్పేసి అంటే తీరిపోతుందా అన్నట్ట ఆ అమ్మ ఆ కొడుకు చెప్పిందంట. అక్కడ నిజానికి అక్కడ రియలైజ్ అయిపోయి చాలా ఫీల్ అయిపోయాడు. సారీ అమ్మా, ఎంతైనా కన్న తల్లి రుణము అసలు ఎవరితో పెట్టుకోవద్దు, అంటే ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, కానీ కన్న తల్లి ప్రేమను వెలకట్టలేనిది. ఆ భూమంతా ఆకాశం అంతా కింద భూదేమంతా ఆ ఓపిక ఉన్న వాళ్ళంటే కేవలం కన్న తల్లులే అని చెప్పేసి అప్పుడు సంతోషపడి క్షమించమని చెప్పి కాళ్ళు మొక్కి వెళ్ళిపోయాడట. అంటే ఇందులో మనకు సందేశం, ఒక హార్ట్, ఒక కళ. ఎలా అంటే పూల గుడిలో దేవుడి మెడలో పూల మాల గుచ్చి, పువ్వు తర్వాత పువ్వు ఎంత చక్కగా ఒక మాల గుచ్చి దేవుడి మెడలో వేస్తే ఎంత అందంగా ఉంటుందో, మనం తీసుకున్నటువంటి ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లో మెసేజ్ ఉండాలండి, హార్ట్ టచింగ్ గా ఉండాలి. ఆ పిల్లలు ఏజ్ ఎలాంటి వాళ్ళు ఉన్నా కానీ, కొందరు ఇప్పుడు మనం చూస్తున్నాం వృద్ధాశ్రమంలో, అనాథాశ్రమంలో వేస్తుంటారు. ఏ ఏజ్ వాళ్ళకైనా మనం ఇప్పుడు ఒక సందేశం ఇస్తుంటాం. అలాగే ఒక తండ్రి ఎక్కువ తల్లి ప్రేమ బయటపడుతుంది కానీ తండ్రి ప్రేమ బయటపడదు. తండ్రి ప్రేమ విలన్, ఎట్లా అంటే కోపిస్ట్గా ఉంటారు, చాలా కోపంతో ఉంటారు. తల్లి చాలా వీక్ అన్నమాట. తల్లి హీరోయిన్ అయిపోతుంది, తండ్రి విలన్ అయిపోతాడు. అయితే చిన్నప్పటి నుంచి తండ్రి ఏం చేస్తాడు, గారాబంగా చెప్పడానికి కొందరు సెంటిమెంట్ ఎలా అంటే, ఎరా ఆ డోర్ మ్యాట్ కనబడతలేదా, అది మంచిగా సెట్ చేయొచ్చు కదా, అది ఫోల్డ్ అయిపోయింది అండ్ డోర్ మధ్యలో ఉన్నటువంటి దాన్ని సెట్ చేయమని చెప్పడం.
లేకపోతే నల్ల నీళ్లు పోతున్నాయి, ఆ కింద నల్ల పోతుంది, ఆ నల్ల ఒక్కొక్క చుక్క పడుతుంది, ఆ నల్ల సరిగా బంద్ చేయలేవా? అలాగా. నెక్స్ట్ నువ్వు హోంవర్క్ చేసుకున్న తర్వాత లైట్ ఆన్ లో ఉంది, నువ్వు బంద్ చేసుకునే తెలియలేదా? ఇలాగా ప్రతి దానికి కూడా ఇరిటేషన్ గా ఎలాగో తిట్టుకుంటూ విసుక్కుంటూ కసురుకుంటూ చెప్తున్నాడు అనమాట. అలాగా ఎప్పుడు మా నాన్న ఏంటి అసలు ఎప్పుడు నెమ్మదిగా చెప్పడా అనేసి అలాగా పెరిగిండు, పెద్దగా అయిపోయాడు. ఒక ఎలా అంటే లెటర్, ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి ఒక పోస్ట్ లెటర్ వచ్చింది. ఏరా నీకోసం ఇంటర్వ్యూ అట, వెళ్ళి ఎలగబెట్టు అని చెప్పేసి విసుక్కుంటూ కూడా ఆ లెటర్ని చేతిలో పెడతాడనమాట. అలాగా దాన్ని పట్టుకొని నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి అక్కడ ఆఫీస్లో చూస్తేనండి బోచ్చడు మంది ఉంటారు. వామ్మో ఇంతమందిలో నాకేం ఇంటర్వ్యూ వస్తుంది అని చెప్పేసి మనసులో అనుకుంటాడనమాట. అనుకుంటూ ఉంటే ఎంట్రీ అవుతుంటే డోర్ మ్యాట్ ఉంటుంది, అది అంతా వాళ్ళందరూ తొక్కుతూ దాన్ని మొత్తం ఫోల్డ్ చేసేస్తే, అదేంటి వీళ్ళు ఇంతమంది ఉన్నారు దీన్ని అంతా చెత్త చెత్త వేసేస్తున్నారు అని చెప్పి కాళ్ళతో సెట్ చేస్తారు. కాళ్ళతో సెట్ చేసిన తర్వాత అందరు మంది ఉంటారు. ఆ పక్కన ట్యాప్ హ్యాండ్ వాష్ దగ్గర వాటర్ పోతుంటాయి. అరే వాటర్ వేస్ట్ చేయదు కదా, అమ్మో ఈడ మా నాన్న ఉంటే కనుక క్లాస్ వీక్తుండే అని చెప్పేసి ఆ ట్యాప్ని సెట్ చేస్తాడు. నెక్స్ట్ అలాగా ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీస్ ఉంటుంది. అందరూ ఒక తర్వాత ఒకరు వెళ్తున్నారు కానీ ఎవ్వరు లైట్ ఆన్ చేస్తలేరు. ఆన్ చేయకపోయేసరికి ఇంత చీకటి ఉంది, మెట్ల మీద పడితే ఎట్లుంటది అని చెప్పి లైట్ ఆన్ చేశాడు. ఇంకొంచెం ముందుకు పోతే అక్కడ ఎవ్వరు ఉంటారు, ఫ్యాన్ తిరుగుతుంటది. అరే అనవసరంగా ఫ్యాన్ తిరుగుతుంది, ఎందుకు వీళ్ళు ఇట్లా టైం వేస్ట్ కరెంట్ బిల్లు వేస్ట్ అవుతుంది అని చెప్పి అక్కడ దాన్ని స్విచ్ ఆఫ్ చేస్తాడు. తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్యూన్ వచ్చి, అబ్బాయి నేను రమ్మంటున్నారు లోపల సార్ వాళ్ళు అని చెప్పేసి అనగానే డోర్ నాక్ చేసి లోపలికి వెళ్ళగానే యువర్ అపాయింటెడ్ రెడీ, యువర్ అపాయింటెడ్ అని చెప్పేసి అంటారు. వాట్ హ్యాపెన్ సార్, ఏమైంది? నా గురించి మీరు ఏ క్వశ్చన్ వేయలేదు, ఏమీ అడగను కూడా లేదు, నాకు ఏది క్లారిటీ లేదు, మీరు ఎట్లా నన్ను అపాయింట్ చేస్తున్నారు అని చెప్పేసి అడిగేసరికి, లేదమ్మా మేమంతా సీసీ కెమెరాలో చూస్తున్నాము, ఈ నేటి యువత ఎట్లా ఉన్నారంటే ఒక డిసిప్లిన్ లేదు, అంటే ఒక క్రమశిక్షణ లేదు, మాకు కావాల్సిన మా సంస్థకి మా యొక్క ఏవి కూడా వేస్ట్ చేయకుండా ఒక సిస్టమేటిక్ గా పద్ధతిగా ఒక మంచి క్రమశిక్షణ కలిగే వాడే కావాలి, కాబట్టి మా సంస్థను ముందుకు తీసుకెళ్తగలిగే కెపాసిటీ మీ దాంట్లో ఉంది, కాబట్టి మీలాంటి వాళ్ళే మాకు కావాలి నాయనా అని చెప్పేసి ఆ అపాయింట్మెంట్ లెటర్ ఎవరి చేతిలో ఇస్తాడు? అబ్బాయి చేతిలో పెట్టేస్తాడు. వెంటనే ఎవరు గుర్తొస్తారండి? వాళ్ళ నాన్న. అరే మా నాన్నని విసుక్కున్నాను, కానీ ఆ రోజు ఆయన గట్టిగా నాకు ఎప్పటికప్పుడు డిసిప్లిన్ నేర్పించాడు. కసురుకున్నా కానీ నాకు ఒక మంచి కంటెంట్ అర్థమయ్యేటట్టుగా ఈరోజు నాకు ఒక మెసేజ్ వచ్చింది. నేను ఎప్పుడూ కూడా అసలు అలాంటి ఆలోచన రాకుండా ఉంది, అసలు కోపం మీద ఉన్నా మా నాన్న మీద. బట్ ఈరోజు ఆయన నేర్పించినటువంటి క్రమశిక్షణే నాకు ఈరోజు నాకు ఏమైంది, ఉద్యోగం, ఒక భిక్ష అనేది భవిష్యత్తుకు యొక్క బంగారు బాటకు దారి అయింది మా నాన్న కసిరిచ్చినటువంటి మాటలు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంటికి వెళ్ళి గట్టిగా వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటాడంట. సో ఇక్కడ తండ్రి ప్రేమ బయటపడది, కసురుకుంటూ ఇలా ఉంటది. బట్ కోపం ఏంటి? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు. అంటే కోపము ఇలాగే ఇందులో మధ్యలో నేను మధ్య మళ్ళీ క్వశ్చన్స్ వేస్తుంటానండి, వింటున్నారా లేదా అనేది నాకు అర్థమవుతుంది. దేవి గారు ప్లీజ్ కెమెరా ఆన్ చేసుకోవాలి. నేను చెప్పేది బాగాలేదేమో అనిపిస్తుంది అలా క్లోజ్ చేసుకుంటే. అయితే ఒక రాజుతో ఉన్నటువంటి భటులు వేటకెళ్తుంటారంటండి. వేటకెళ్తూ ఉంటే ఒక మార్గ మధ్యంలో ఒక గురువు కోపానికి సంబంధించి సందేశం ఇస్తున్నాడు. అంటే ఒక స్టోరీ చెప్పాడు. అంటే మనిషికి కోపం వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆగాలి అనేది ఒకటి ఆయన బుర్రలో ఉండిపోయింది ఆ రాజుకి. ఆ లోపల రాజు వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే, అరే మా నాన్నగారు లేరు, మా నాన్నగారి యొక్క కత్తి తీసి నేను ఆట ఆడుకుంటా అని చెప్పి వాళ్ళ నాన్న యొక్క డ్రెస్ ఖడ్గం తీసుకొని మంచం మీద అడ్డదిడ్డంగా ఎగురుకుంటూ ఫైటింగ్ చేసుకుంటూ చాలా గందరగోళం చేసేసింది, అలసిపోయింది, పడుకుంది వాళ్ళ అమ్మాయి, రాజు వాళ్ళ కూతురు. ఇక్కడ అడవిలో ఆ రోజు కోపం కోసం విన్న ఎవరైతే ఆ స్టోరీ ఉందో ఆ పంతులు ఎప్పుడైనా మనకు కోపం వచ్చినప్పుడు
ఒక్క నిమిషం ఆలోచించాలి, తొందర పడకూడదు అనేది చెప్పాడు. కాబట్టి ఇంకా అది మైండ్లో ఉంది. వాళ్ళు రిటర్న్ వచ్చేస్తున్నారు, వేటాడడం అవంతా అయిపోయింది. ఇంకా రిటర్న్ వచ్చేసరికి ఇంట్లో వచ్చేసరికి పడుకొని ఉందన్నమాట వాళ్ళ కూతురు. చాలా ఎక్కలేని ఆవేశం వచ్చేస్తుంది, చాలా కోపం వస్తుంది. ఎవర్రా నా అనుమతి లేకుండా నా రూమ్లోకి, నా గదిలోకి వచ్చిన వారు ఎవరు అని చెప్పేసి విసుక్కుంటాడు. విసుక్కొని కత్తి తీసి చంపబోతే, అరే గురువు గారు ఈరోజు విన్న పాఠంలో ఏంది, కోపం ఆవేశం వస్తే ఒక్క నిమిషం ఆలోచించమన్నాడు, ఆగమన్నాడు. సరే చూద్దాం అని చెప్పేసి ఆ పడుకున్న వాళ్ళని ఎవరు అని ఇట్లా చూసి తిరిగి చూసేసరికి ఎవరున్నారు అక్కడ, వాళ్ళ కూతురుంది. అమ్మో, ఒక్క నిమిషం కనుక నేను ఆగకపోతే పొడిచి పడేసేదాన్ని, నా కూతుర్ని నా చేతులారా నేనే చంపుకునేవాడిని అని చెప్పేసి గుండెలకు హత్తుకొని ఏడ్చేస్తాడంట. అంటే ఆ కోపం ఎక్కడ, తన ఒక్క నిమిషం ఆలోచించకపోతే కూతుర్ని కోల్పోయేవాడు. అంటే ఆ కోపం ఎంత డేంజరు అనేది చాలా మనకి ఈ మాటల్లో తెలుస్తుంది. అంటే చిన్న చిన్నవి ఇప్పుడు మనము జీవితానికి సంబంధించిన ఏవైతే ఉంటాయోనండి ఈ స్టోరీస్లలో, మీరు కూడా బాడీ లాంగ్వేజ్ని, మూమెంట్స్ని, వాయిస్ మోడ్యులేషన్ని, ఐ కాంటాక్ట్ని, అంటే మనం అక్కడ గ్రూపులో ఉన్నటువంటి ఎవరైతే మన ముందట ఉన్నారో వాళ్ళందరినీ గమనిస్తూ స్మైల్తో చిరునవ్వుని చిందించు, ఎదుటి వారి మనసును జయించు. ఎప్పుడు కూడా దేవుడు మనకి ఇచ్చింది ఏందండి, ఏమున్నా ఒక నవ్వు. ఎంత నవ్వుతే అంత అందం వస్తుందండి. నిజానికి కొందరు ఏడుపు మొహాలు ఎప్పుడు, ఏమిరా మీ ఇంట్లో బీరోలు ఏమన్నా డబ్బులు ఇవ్వడానికి గుంజుకున్నాడా, ఎందుకు ఎప్పుడు ఏడుపు మొహం పెడతావు అంటారు. కానీ మనిషికి ఎప్పుడు పోతామో తెలియదండి. ఎప్పుడు సంతోషంగా ఉంటూ మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని పెంచుకుంటూ పంచుకుంటూ ఇలా 10 మందికి ఉపయోగపడుకుంటూ ఉంటే ఇంతకంటే జన్మ ఇంకేమన్నా ఉందా అండి? సో ఈ రకంగా తండ్రిని ఒక కొడుకు ఎప్పుడు అసహించుకుంటాడంట. ఎప్పుడు నా స్నేహితులు, నా స్నేహితులు, నా స్నేహితులు గొప్ప. అరే పొద్దున్న లేస్తే నాన్న నీకోసము డ్యూటీ చేసుకుంటా ఆయన సుఖాలన్నీ వదిలేసుకొని ఏవి కావాలో అన్నీ అడగగానే తీసుకొచ్చి పెడితే, ఫీజులు కట్టి లక్షలల్లో పెట్టి నువ్వు ఒక మంచి ఉన్నత పోస్టుకి వచ్చేటట్టు చూస్తే ఎంతసేపు నానా ఈరోజు నా ఫ్రెండ్ బిర్యానీ తినిపించింది, నానా ఈరోజు నా ఫ్రెండ్ షూ ఇప్పించి, ఇలాగా ఇంతసేపు అప్రిషియేట్ చేస్తున్నాడంట నాన్న దగ్గర ఫ్రెండ్ కోసం. అంటే ఎప్పుడు చూడు ఫ్రెండ్స్ టాపిక్ అన్నమాట. అయితే ఇంకా అబ్బాయిది పెరిగి పెద్దగా అయిపోయిండు, ఇంకా పెళ్లి సెటిల్ అయిపోయిందండి. పెళ్లి సెటిల్ అయిపోయినాక వాళ్ళ డాడీ చెప్తున్నంట, నానా నాకు 500 మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళందరికీ కార్డ్స్ ఇవ్వడానికి కనీసం నాకు ఒక వారం రోజులు పడుతుంది. కంపల్సరీ నాకు వారం రోజుల ముందు నుంచి నువ్వు కంపల్సరీ పెళ్లి పత్రికలు కొట్టించేసి ముందే పెట్టించే నాన్న, నాకు పక్కకు పెట్టు అన్నట. సరే నాన్న అని చెప్పేసి విని ఆ తండ్రి మనసులో బాధ, ఎంతసేపు వీడు నా బాధ పట్టించుకోడా, ఫ్రెండ్స్కి వంచేసి వస్తా అంటాడు ఏంది, ఇక్కడ ఇన్ని పనులు పెట్టుకొని వీడు వారం రోజులు పోతే మరి ఇక్కడ ఎవరు చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ వేస్తాడు. ఏమని అంటే, నానా ఆ 500 ఎవరైతే మీ దోస్తులు ఉన్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చొస్తానా, నువ్వు ఇక్కడ పెళ్లి పిల్లగాడంట, ఊరు పొలమేర అంటారు కదండి, దాటకూడదంట, నువ్వు ఇంట్లోనే ఉండి అమ్మతో నువ్వు కావాల్సిన పనులన్నీ చేయించుకున్నానా అంటే, నానా ఒక్కరిని కూడా వదిలిపెట్టొద్దు, నా ఫ్రెండ్స్ అందరు రావాలి నా పెళ్ళికి, తప్పకుండా నానా అని చెప్పి ఆ తండ్రి ఏం చేస్తాడంట, జస్ట్ ఫోన్ కాల్స్ అందరికీ కూడా, నీ ఫ్రెండు చావు బతుకులో ఉన్నాడు, పలానా హాస్పిటల్లో ఉన్నాడు, మీరు రాగలరు. ఏ టైం చెప్పిండండి, పెళ్లి టైంకి చెప్పిండు ఆయన. అందరికీ ఫోన్లు చేశారు. ఫోన్లు చేసిన తర్వాత మొత్తానికైతే పెళ్లి రోజు వచ్చింది, పెళ్లి అవుతూనే ఉంది. అక్కడ ఎవ్వరు కనిపించట్లే. వాళ్ళ నాన్నని పిలుచుకుండు, ఏ నాన్న నువ్వు నా ఫ్రెండ్స్కి అసలు పిలిచావా, ఏ ఒక్కరు రాలేదేంది, ఒక ముగ్గురు తప్ప నాకు ఎవ్వరు కనిపించట్లేరు ఇక్కడ, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అని అంటే, వాళ్ళ నాన్న ఒక ముసిముసి నవ్వి, నాన్న నన్ను క్షమించాలి, ఒక అబద్ధం ఆడా. ఏమైంది నాన్న, నువ్వు దోస్తులు అన్నావు కదా, మరి ఆపద వస్తే వస్తారా, లేకపోతే ఏదో ఎంటర్టైన్మెంట్కు ఫ్రెండ్షిప్పా అని తెలుసుకుందామని చిన్న అబద్ధం ఆడి నువ్వు
ఆపదలో ఉన్నావు, చావు బతుకులో ఉన్నావు అని ఒకటి చెప్పాను, నన్ను క్షమించాలి. మరి నువ్వు చాలా పిచ్చిలో ఉన్నావు, దోస్తులు అని చెప్పి. కాబట్టి నేను ఖచ్చితంగా నిన్ను ఆ పిచ్చిలో నుంచి బయటకు పడడానికి నేను ఈ డ్రామా ఆడక తప్పలేదు అని చెప్పేసి అంటే, చూడు నాయన, నీ 500లో ఉన్నటువంటి ఫ్రెండ్స్‌లో ముగ్గురు వచ్చారు నాయన. ఆ ముగ్గురు, ఏంట్రా మీ నాన్న నీకు యాక్సిడెంట్ అయిందని ఏదో చావు బతుకులున్నావు అని చెప్తే, నేను బండి అమ్మినా అని, ఒకరేమో అప్పు తీసుకొచ్చినా అని, ఒకడేమో నా బ్రాస్లెట్ అమ్మినా అని, ఇలా తీసుకొచ్చి పైసలు చేతిలో పెడుతుంటే చూసినావు నాన్న. ఒక్క ఫ్రెండ్ అంటే అర్థం ఏంటి? ఆపదలో ఉన్నప్పుడు నేనున్నానంటూ నీ భుజం తట్టేవాడే స్నేహితుడు, ఆపదలో ఆదుకునేవాడే స్నేహితుడు. మరి ఏమంటారు చూడండి, నంది 4 ఏళ్ళు బతికే కంటే, పందై 10 ఏళ్ళు బతికే కంటే నందై 4 ఏళ్ళు బ్రతికితే చాలు నాన్న. నువ్వు ఎంతసేపు వాళ్ళని అనేసరికి నేను చాలా ఫీల్ అయినరా. నువ్వు ఆ పిచ్చిలో ఉండేసరికి నువ్వు ఎక్కడ ఏడా నాకు మిస్ అవుతావో, నేను నిన్ను కోల్పోతానో, నువ్వు నా నుంచి ఎవరు దూరం చేస్తారో అనే భయంతో నేను ఇలా చేయాల్సి వచ్చిందంటే, తప్పైంది నాన్న, ఈ రోజుకైనా నేను నీ కళ్ళు తెరుచుకున్నానని చెప్పేసి చాలా ఫీల్ అయిపోతాడు. నిజానికి ఈ రోజుల్లో మనం చూస్తున్నామండి, యూత్ ఎలా ఉంది అంటే చాలా డేంజర్ జోన్లో ఉంది, రాంగ్ రూట్లో వెళ్తుంది. సో మనం ఈ రకంగా మెసేజ్ ఎట్లా అంటే, మనం స్టోరీ అంటే ఏదో అవసరం లేదండి. మన నిజ జీవితంలోనే మన అమ్మమ్మలో, నానమ్మలో, తాతయ్యలో ఎవరో మనకు చెప్పినటువంటియే చాలండి. మన జీవితం అనే మనకు ఒక స్టోరీ. మనం ఇష్టం లేకపోతే ఏం చేస్తామండి? ఇప్పుడు మీరు పెద్దోళ్ళు కాబట్టి మీ చిన్నతనంది గుర్తు చేసుకోండి. స్టోరీ అంటే స్కూల్కి వెళ్ళగానే, స్కూల్ టైం కాగానే, అబ్బా కడుపు నొప్పి వస్తుంది ఈరోజు పోను, అది ఆన్ ది స్పాట్ కథ అల్లేస్తాం కదా. లేదు, పక్క వాళ్ళకి వాళ్ళు 10,000 అడిగారు, మనకి ఏడు ఇష్టం లేదు, ఎందుకంటే వాడు చేతికి పోతే మళ్ళీ రావు, మనకు తెలుసు. సో ఎట్లా చేస్తాం? అయ్యో ఇప్పటిదానికి చెప్పొద్దా, ఇప్పుడే మా చెల్లె బిడ్డకి పంపించిన, లేకపోతే అక్క బిడ్డకి పంపించిన, ఇలా అంటుంటాం. సో ఎంత తొందరగా ఆన్ ది స్పాట్ స్టోరీని క్రియేట్ చేస్తామండి. చాలా చాలా రకాల స్టోరీలు ఉంటాయి. బట్ ఆ స్టోరీలు వేరు, నిజ జీవితంలో జరిగిన స్టోరీలు వేరు, క్రియేట్ చేసినటువంటి స్టోరీలు వేరు, మనం ఒకరి నుంచి విన్న స్టోరీలు వేరు. బట్ ఎన్ని రకాలుగా చెప్పినా మనకి గుండెకి తట్టి మనం ఇచ్చినటువంటి స్టోరీ నిజ జీవితంలో ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, మెసేజ్ కావాలి. ఎంత ఈరోజు మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా, ఒక స్కూల్కి వెళ్ళారు, లేకపోతే కాలేజ్కి వెళ్ళారు, లేకపోతే ఎక్కడ మహిళా సంఘం దానికి వెళ్ళారు, లేకపోతే ఇంకేదో రాజకీయ దగ్గరికి వెళ్ళారు, ఏది వెళ్ళినా కానీ మనం కంపల్సరీ దానికి సూటబుల్ కంటెంట్ సెలెక్ట్ చేసుకొని మనం మధ్యలో స్పీచ్ ఇచ్చే మధ్యలో వాళ్ళందరినీ ఒక స్మైల్తో అట్రాక్ట్ చేసుకోవాలి. వాయిస్ ఆఫ్ ఎంత అంటే మన యొక్క వాయిస్, అబ్బా ఎంతసేపు ఇంకా కొంచెం చెప్తే బాగుండు, అబ్బా ఎప్పుడు పోతుందిరా బాబు అని చప్పట్లు కొట్టి ఇంకా బాబు సరిపోయింది అలా తెప్పించుకోవద్దు. మనం ఇంకా కాసేపు ఉంటే బాగుండు. అలాగే మధ్యలో చిన్న కవితలో, లేకపోతే పద్యాలు, లేకపోతే ఇంకా చిన్న జోక్స్ ఏమన్నా యాడ్ చేయొచ్చు. అంటే ఆ మూమెంట్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి మనం అర్థం లేని వాటికి పోవద్దు. మనకు అక్కడ ఎంతవరకు అనేది ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది కదండి. ఏది తీసుకోవాలో ఏది తీసుకోవద్దు అనేది తెలిసిపోతుంది. మనం కంటెంట్ మన దగ్గరే ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఆన్ ది స్పాట్ అక్కడ కూడా ఏమన్నా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇలాగే ఒక గుళ్ళో లింగము అడిగిందంట. ఏమని? ఆ లింగాన్ని బయట ఉన్న రాయి అడిగిందంట. ఏంది నేను చేసిన తప్పేంది? నువ్వు చేసిన గొప్ప పనేంది? నువ్వేమో అక్కడ లోపల పంచభక్ష పరమాన్నాలతో, ధూపదీప నైవేద్యాలతో మంచిగా నువ్వు బాగా మొక్కబడుతున్నావు. నన్నేమో బయట కాళ్ళతో ఊంచుతున్నారు, తొక్కుతున్నారు, గందరగోళం, ఎండకి ఎండుతున్నా, వానకి నానుతున్నా అని చెప్పి ఆ రాయి గుళ్ళో ఉన్న లింగాన్ని అడిగిందంట. ఆ లింగం అన్నారంట, శిల్పి కొట్టిన దెబ్బలకు తట్టుకొని ఆయన ఏ ఆకారం కావాలో మనసులో ఊహించుకొని నేను అదే విధంగా చెక్కితే ఆ దెబ్బలకు ఆ రోజు తట్టుకున్నా కాబట్టి నేను ఈ రోజు సుఖపడుతున్నా. బట్ నువ్వు ఆ రోజు నువ్వు కొట్టిన దెబ్బకు నువ్వు ఒక్కసారి అమ్మో ఈయన నన్ను పట్టుకొని వదిలేటట్టు లేడని చెప్పి పగిలిపోయి పక్కకున్నావు. ఆ రోజే కనుక నువ్వు ఆ శిల్పి కొట్టిన దెబ్బలు తట్టుకుంటే నాకులాగా నువ్వు కూడా సుఖపడేదానివి కదా అని చెప్పేసి సందేశం ఇచ్చిందంట. ఇక్కడ కూడా స్టూడెంట్స్కి తీసుకోవచ్చండి హార్డ్ వర్క్.
20 ఏళ్ళు కష్టపడితే 80 ఏళ్ళు సుఖపడతావు నానా, నువ్వు ఇప్పుడు సుఖపడితే 80 ఏళ్ళు ఏడుస్తావు నానా అని చెప్పి ఇలా మోరల్ ఆఫ్ ద స్టోరీ తీసుకోవచ్చండి. ఓకేనా? ఇదే ఇప్పుడు ఇక్కడ ఎవరైనా మధ్యలో మనం మీకు పీపీటీ ఉందండి, నేను తర్వాత పెడతాను. నాది సిస్టమ్ ఏమైందంటే పిక్చర్ చాలా అంటే డిమ్ అయిపోయింది, కనబడట్లేదు. ఆ పీపీటీ షేర్ చేస్తే కూడా మళ్ళీ అర్థం కాదని చెప్పేసి నేను చేయలేదు. మనం ఎట్లాగో స్టోరీలే కాబట్టి మన జీవితానికి అవసరం కాబట్టి చలో నో పీపీటీ అవసరం లేదు, మనం మంచిగా కూర్చొని సరదాగా చెప్పుకుందామని చెప్పేసి అలా అనుకున్నాను. నేను గ్రూప్లో తర్వాత షేర్ చేస్తానండి, సార్కి పంపిస్తాను, సార్ షేర్ చేస్తారు, చూసుకోండి. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదండి. మనం ఏమున్నా బ్రీతింగ్ అనేది గట్టిగా పీల్చుకొని వదలడం అలా చేసుకొని అటెన్షన్గా ఉండాలి. అయితే దానికంటే ముందుగాల ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే అసైన్మెంట్లో చేసి ఈరోజు ఒక్కరే అన్మ్యూట్ చేసుకోండి. ఇది ఎన్నో డే అండి? ఇది ఈ రోజుకి మీరు ఈపీఎస్ సెషన్లో ఇది ఎన్నో పార్ట్? ఎవరైనా ఒక చెప్పండి ప్లీజ్. ఇది ఎన్నో టాపిక్? ఫిఫ్త్ మేడం. హేమలత ఫిఫ్త్ మేడం. ఫిఫ్త్. ఫస్ట్ ఏంటిది? స్టేజ్ ఫియర్ మేడం. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ బాడీ లాంగ్వేజ్. నెక్స్ట్ థర్డ్ సో వాయిస్ మాడ్యులేషన్. ఓకే. ఫోర్త్ పోస్టర్ మేకింగ్. ఎస్. ఫిఫ్త్ వన్ acronym. సిక్స్త్ వన్ సో మెమరీ యాక్రోనిమ్స్ మేడం. ఏ రోజు ఆ రోజు మీరు అసైన్మెంట్స్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఆకలి లేనిదే అన్నము వ్యర్థం, అవసరం లేనిదే ఐశ్వర్యం వ్యర్థం, కారణం లేనిదే కోపం వ్యర్థం, భక్తి లేనిదే పూజలు వ్యర్థం, ప్రతిభ లేనిదే మనిషి జీవితం వ్యర్థం. అలాగే ఈపీఎస్లో చేరి అసైన్మెంట్స్ చేయకపోతే మనం పొందినటువంటి జ్ఞానం వ్యర్థం. ఎస్ ఆర్ నో అండి? ఎస్ ఆర్ నో? ఎస్. చెయ్యండి, చెయ్యండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి. మాలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. సో ఇంకా నేను కూడా మీ నుంచి నేర్చుకోవాలి. అందరం కూడా అందరిలో దేవుడు ఏదో ఒక జ్ఞానాన్ని పోస్తూనే ఉంటాడండి. మనం పోసిన దాన్ని పంచుతూ ఉంటే ఇంకా జ్ఞానం అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి అదొకటైతే మర్చిపోకుండా అసైన్మెంట్స్ ఏ రోజు ఆ రోజు కూడా చేసుకుంటూ ఉండాలి. భయం అనేది వద్దు. భయపడితే ఏమవుతుందంటే, భయం అనేది ఎట్లా అంటే భయపడిన వారిని విజయం వరించదు, ఎట్లా ఓటమి అనేది కూడా అంగీకరించదు. అంటే మిమ్మల్ని ఏది చేయలేదు. ఇంకా మీరు భయపడితే మీరు చేసే పని ఇంకా అదంతే, ఏమీ చేయలేరు. కాబట్టి ఇక్కడి నుంచి మనకు కావాల్సినటువంటిది ఎవరున్నారు ఇక్కడ? రమేష్ సార్ ఉన్నారా? ఇంకా టైం ఉందా మనకి? కంటిన్యూ చేయొచ్చా? ఎస్. ఇప్పుడు ఎంతసేపు మనం ఫస్ట్ తీసుకున్నాం గురువు. ఈ రోజుల్లో మనకి టీచర్లు ఉన్నారు, గురువులు లేరండి. ఎస్ ఆర్ నో? టీచర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, గురువులు లేరు, కరువైపోయారు. గురువు లేని విద్య గుడ్డి విద్య. ఇప్పుడు మనం చాలా చాలా నేర్చుకుంటున్నాము. కానీ ఒకప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో నేను నేర్చుకున్నానండి. నాకైతే మా అమ్మ మా బాపేనండి గురువులు. నేను ఎవరి నుంచి నాకు చదువు గవర్నమెంట్ స్కూల్లోనే, నేను మళ్ళీ నేర్చుకొని మళ్ళీ చదువుకొని మళ్ళీ ఇప్పుడు నాకు ఎట్లా అంటే మన గంపా సార్, ఆయన నిజానికి సర్వదా కృతజ్ఞరాలని. నిజానికి నేను జ్ఞానాన్ని పెంచుకునేదాన్ని అయితే, అంటే ఆల్రెడీ టీచర్ని కాబట్టి ఇంకా నేను అమ్మ నుంచి ప్లస్ ఇక్కడ ఇంపాక్ట్ నుంచేనండి నేనైతే అంతో ఇంతో కొంచెం జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. సో అది గాడ్ గిఫ్ట్ అనుకుంటా. సో ఇలాగే స్నేహితుడు అంటే ఇప్పుడు చాలా మటుకు మనం ఏం తెలుసుకున్నామండి? అమ్మ కోసం తెలుసుకున్నాము, నాన్న కోసం తెలుసుకున్నాము, ఫ్రెండ్స్ పిచ్చిలో పడిన వాళ్ళని తెలుసుకున్నాము. కానీ
ఫ్రెండే దైవంగా కూడా ఉంటారండి. ఒక్కొక్కసారి మన మన ఇంటి వాళ్ళే మనకు శత్రువులా తయారవుతారు అనే సందర్భంలో ఇలాంటిది కూడా తీసుకోవచ్చు. ఒక తల్లి చనిపోవడంతో నలుగురు కొడుకులను బాధ్యతగా పెంచి పెద్ద చేసి వాళ్ళకు పెళ్లిళ్ళు చేసి ఉన్న ఆస్తిని నలుగురికి సమానంగా పంచిచ్చాడండి. ఇంకా ఆ నలుగురు కోడళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఆ నలుగురు కొడుకులు బావి దగ్గరికి వెళ్ళి పొలాలు చేసుకుని అలా జరుగుతుంది. కొన్ని రోజులకు రాను ఏమైందంటే ఈ పెద్ద మనిషికి గౌరవం అనేది తగ్గిపోయింది. డబ్బులు ఇవ్వడం తగ్గిపోయింది. ఫుడ్ పెట్టడం తగ్గిపోయింది. పట్టించుకునే నాదుడు లేడు. రాను లోపలికి ఏమీ పోవట్లేదు. లోపల ఆత్మరాముణ్ణి ఎండబెడితే ఏమవుతుందండి? అంతా శూన్యం. అంటే ఏది కూడా మానసికంగా మనం ఏమీ పని చేయలేం. ఆలోచన శక్తి పోతుంది. బాధలో ఉంటాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా రాను మానసికంగా ఏమైపోయిందంటే మంచి నీళ్ళు ఇచ్చేటోళ్ళు కూడా లేరనమాట. చిన్న కోడలు చూసుకుంటాను, పెద్ద కోడలు చూసుకుంటాను, నడిపి కోడలు ఇలాగా ఒకరి మీద ఒకరు ఉండి ఆ పెద్ద ఆయనని మాత్రం పట్టించుకోవడం మానేశారు. ఆ కొడుకులు పొలం అక్కడిక్కడ బిజీలో ఉండి తండ్రి తింటుండా లేదా వీళ్ళు పెడుతుండా లేదా కూడా పట్టించుకునేటట్టుగా లేరు. సో కొన్ని రోజులకి ఆయన ఒక రూమ్లో పడేస్తారండి. కొన్ని రోజులకి చిన్ననాటి స్నేహితుడు వస్తారండి. చిన్ననాటి స్నేహితుడు వచ్చి నేను ఇట్లా పలానా వాళ్ళ ఫ్రెండుని, నా స్నేహితుడు ఎక్కడా అని అడిగితే కోడలు ఉన్నారులే ఆ రూమ్ లో ఉన్నాడు పోండి అని చెప్పేసి విసుక్కుంటూ పంపించేస్తారండి. లోపలికి వెళ్ళి చూస్తే తీరా ఫ్రెండ్ ఎలా ఉంటాడంటే హస్తి పంజరం లాగా ఉంటాడు. ఒక పీట అంటారు చూడండి, ఒక వెనకటి జమాన్లో ఉంటది, అది పీట అంటారు. దాని మీద వేసి దానికి పెద్ద హోల్ చేసి ఆయనకి అన్ని కార్యక్రమాలు అక్కడేనండి. అంటే లేచి వాష్రూమ్కి వెళ్ళేంత ఓపిక కూడా లేదట. అంటే ఒక తాంబాలం అంటారు కదండి పెళ్లిలో, ఆ పెళ్లి కొడుక్కి కాళ్ళు కడుగుతారు చేయండి, అలాంటి పెద్ద తాంబాలము ఆ పీట కింద పెట్టాడటండి. ఆయన ఆ 2, 1 అన్ని అక్కడే అన్నమాట. ఇంకా స్నేహితుడు చూసి లోపలికి వచ్చి చూసి, ఏంట్రా అసలు నీ పరిస్థితి ఏంది? ఏంది ఇలా ఉన్నావు? ఎలా ఉండేటోడివి ఎలా అయిపోయినావు? పెద్ద ఉక్కు మనిషిలా ఉండేవాడివి ఏమైంది అది అని అంటే, ఏం చెప్పమంటావురా, ఉన్న ఆస్తినంతా తీసి ఏదో నా కొడుకులే కదా అని చెప్పి ఇచ్చిన, నా దగ్గర ఒక నయా పైసా లేదు, నాకంటూ ఏది ఉంచుకోలేదు, నా పిల్లలే కదా అని. కానీ నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదురా, కనీసం తినవా అని అడిగేటోళ్ళు లేరు, మంచి నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు. ఏం చేస్తాను, నా పరిస్థితి ఇట్లా అయిందంటే, నీకేమన్నా పిచ్చా? నీకంటూ ఒక పక్కకు పెట్టుకోవాలి కదా. సరే ఇప్పుడు నీ దగ్గర ఏముంది? నా దగ్గర ఏముందిరా, ఇగో ఈ తాంబాలం తప్ప ఇంకేం లేదు అని చూపిస్తారు. సరే నాకు అది ఏరా ఇది కూడా నువ్వు తీసుకోపోతావా అంటే, సరే ఫస్ట్ అయితే నువ్వు ఇయ్యు అంటాడనమాట. ఆ తాంబాలంని టవాల్లో చుట్టుకొని బయటకు వెళ్ళిపోయి కంచరి దగ్గర అంటే ఆ గిన్నెలు చేస్తారు చూడండి, కంచరి అంటారు, ఒడ్ల కమ్మరులు అంటారు, తెలుసు కదండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ తాంబాలం చిన్న రౌండ్ బిల్లల్ని కట్ చేపించి ఒక ట్రంక్ పెట్టె తీసుకొని దానికి ఒక పెద్ద తాళం కప్పబెట్టి దానికి తాళం వేసి దాన్ని టవాల్లో చుట్టుకొని చంకలు తీసుకొని వచ్చి మళ్ళీ ఫ్రెండ్ దగ్గరికి వస్తాయండి. వచ్చి దాన్ని తీసుకొని ఆ ఫ్రెండ్ దగ్గర వదిలేస్తాడు. ఏరా, ఆ ఫ్రెండ్ చెప్పడండి, అసలు విషయం చెప్పడు. ఈ దాంట్లో ఒక వస్తువు నేను పెట్టిన, దీనికి తాళం వేసిన, ఈ తాళం చెవి నీ మొలదారానికి కట్టుకో, ఎక్కడికి పోయినా ఈ పెట్టెని మాత్రం వదలకు అని చెప్తాడనమాట ఫ్రెండ్. సరేరా అని చెప్పి ఇంకా ధైర్యం చెప్పి ఫ్రెండ్ వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళ నుంచి స్టార్ట్ అండి కోడళ్ళు. అర్రే ముసలోడికి ఫ్రెండ్ వచ్చిండు, ఏదో ఇచ్చిపోయిండు గడ్డ. అంటే అక్కడ ఏంది, డబ్బులా బంగారమా ఏదో ఇచ్చాడు మొత్తానికైతే అక్కడ అని చెప్పి ఇక లేని ప్రేమలు వచ్చేసినాయండి. ఎక్కలేని ప్రేమలు, ఇక ఒకరి మీద ఒకరు. చిన్న కోడలు పెట్టిందని పెద్ద కోడలు మటన్ చికెన్ బిర్యానీ. ముసలాయన పెద్ద మనిషి రేపు పోతాడు అనంగా అనుకుంటే 10 ఏళ్ళు బతుకుతాడండి. 10 ఏళ్ళ తర్వాత ఎక్కడ అయిపోయినాక లోపలికి వెళ్ళి ట్రంక్ పెట్టే ఓపెన్ చేస్తే ఏమున్నాయండి అలా? ఇత్తడి బిళ్ళలు ఉన్నాయి, ఆ తాంబాల బిళ్ళలు ఉన్నాయి. సో అమ్మ ముసలోడా ఎంత మోసం చేసినావు, నేను ఏదో ఇచ్చిన అనుకున్నా ఏదో ఇచ్చినావు అని చెప్పేసి ఈ అమ్మలక్కలు ముచ్చట్లు పెట్టారు ఈ నలుగురు అని పెద్ద మనిషిని తిడుతుంటే. ఎంత మోసం అంటే అప్పుడు కొడుకులు బాధపడి ఒక చెంప మీద వేసేసి, బుద్ధి లేదు, మేము చేయాల్సిన పని ఎప్పుడో చిన్ననాటి స్నేహితుడు వచ్చి మాకు చాలా బుద్ధి చెప్పాడు ఇండైరెక్ట్ గా, మీ సంగతి మాకు తెలియక మేము వదిలేసినాము, ఇది మీ పరిస్థితి అని చెప్పి తిడతారు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి?
స్నేహితులలో కూడా గొప్ప వాళ్ళు ఉంటారు, స్నేహితులు స్వార్థపరులు ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు. ఇది కూడా ఒక రకమైన ఆర్టేనండి. మనలో ఉన్నటువంటి నవరసాలను బయటకు తీస్తూ ఆ స్పీచ్లో వాళ్ళు మళ్ళీ మన కంటి చూపు కూడా పక్కకు పెట్టకుండా మనల్ని రెప్పగొట్టకుండా అరే ఇంకేం చెప్తే బాగుంటుండే, ఇంకా ఏం చెప్తారు అనేటట్టు చేసుకోవాలి తప్ప ఎస్ అటెన్షన్ అని చెప్పి మనం కదిలేకుండా ఇప్పుడు ఒక రాజు వచ్చిండు, ఆ పక్కన ఉన్నాడు, అయితే కొట్టిండు, ఇలా చెప్పినాం అనుకోండి వాడికి నిద్ర వచ్చేస్తుంది. సో అంటే హార్ట్ ఆఫ్ స్టోరీ అంటే ఏదో స్టోరీయే తీసుకురావద్దండి. అక్కడ మన ఉన్నటువంటి కళా నైపుణ్యాన్ని మనము స్పీచ్ అంటే ఏంటండి, మాటల సముదాయము, అన్ని మాటల యొక్క కలయిక. అదంతా ఒక హారం ఎంత అందంగా ఉంటుందో వేసుకుంటే అంత మనం ఇచ్చినటువంటి ఆ స్పీచ్లో మన యొక్క ఏదైతే స్టోరీలు కానీ పద్యాలు కానీ జోకులు కానీ యాడ్ చేస్తే అందంగా ఉంటుందండి. ఓకేనా? ఇవి ఇందులో మీకు కావాల్సినటువంటి దాంట్లో ఇంకా పద్యాలు కూడా, ఇందులో ఎవరికైనా మంచి పద్యాలు వస్తాయా? పెద్దవాళ్ళు ఉన్నారు, పద్యాలు ఎవరైనా పాడగలుగుతారా? ఇందులో ఎస్, థ్యాంక్ యూ సార్. కొంచెం ఇది మూవ్ చేసేయండి సార్. అది ఏమేమి ఉన్నాయో వచ్చేస్తుంది, కొంచెం మూవ్ చేస్తే మనం వర్డ్స్ కొన్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేద్దాం సార్. ఎస్, ఇది పిక్చర్ లో ఉన్నటువంటి దాన్ని ఎప్పుడు అంటే ట్రైన్ ద ట్రైనర్ నేను చేసినప్పుడు నేను క్రియేట్ చేసుకున్నటువంటిదండి. అంటే సిస్టమ్ లేక నేను న్యూది అప్డేట్ చేయలేకపోయాను. బట్ నేను అప్పటిది కూడా ఇప్పుడు ఒక 3 years బ్యాక్ దండి అది అయితే. ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు చూపిస్తున్నారో అది 3 years క్రితం చేసింది. నేను అలాగే పెట్టుకున్నా అంటే ఎంత స్వీట్ మెమోరీ అనేది గుర్తు పెట్టుకోవడానికేనండి. అది ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అంటే ఇంక్లూడ్ ఏ స్టోరీ ఇన్ ద స్పీచ్, ఇట్ వుడ్ బి మోర్ అట్రాక్టివ్, బట్ టెల్లింగ్ ఏ స్టోరీ ఈజ్ నాట్ ఏ స్పీచ్. అంటే మీరు అక్కడ ఇచ్చినటువంటి స్పీచ్ లో ఏదైతే మీరు స్టోరీ చెప్తారో అదొక స్పీచ్ లాగా ఉండొద్దండి. ఎలా ఉండాలి, అది చాలా ఇంకా ఇంకా ఎట్లా అంటే అట్రాక్టివ్ గా దాన్ని ఆకట్టుకుంటూ అందరికీ కూడా అవసరం అయ్యేలాగా, ఒక జీవితానికి ఉపయోగపడేలాగా ఒక సందేశాన్ని ఇచ్చినట్టుగా ఉండాలండి స్టోరీ. ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎస్, ఇందులో స్టోరీ టెల్లింగ్ అంటే స్కిల్స్ అంటే ఏంటండి, మనము ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవటమే. ఒకరు ఏది చెప్తే అది మైండ్లో పెట్టుకుంటామండి. మనకు నచ్చింది అంటే ఆన్ ది స్పాట్ ఏం చేస్తాం, రాసేసుకుంటాం, లేకపోతే మైండ్లో మనసులో ఎక్కించుకుంటాం. సో దాంట్లో ఏంటి అండి, బ్రేవిటీ అంటే ఎలా, మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, ఏదైతే మనం కంటెంట్ బయట అప్లై చేయాలనుకుంటున్నామో అది కంపల్సరీ ఒక ధైర్యంగా మనం ఏది చెప్తున్నామో అది ఖచ్చితంగా ఒక కాన్ఫిడెంట్గా చెప్పాలి. నెక్స్ట్ అబ్జర్వేషన్, ఎదుటి వాళ్ళను మనం చెబుతుంటే అది మనం కరెక్ట్ చెప్తున్నామా లేదా అనేది దాన్ని తీసుకొని ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేసుకుంటూ గమనించుకుంటూ మనం చెప్పే స్పీచ్ అంత బాగా ఉండాలి. హ్యూమర్ అంటే ఏంటి, హాస్యం. అంటే ఒక జోక్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా దానికి సంబంధించి దాంట్లో యాడ్ చేస్తూ చెప్పాలండి. ట్విస్ట్ అంటే ఏంటి, అందులో నీతి. అంటే ఎక్కువ ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఎట్లా అంటే క్లారిటీగా ఉండాలి. ఒక మనం ఏదైతే మెసేజ్ ఇస్తున్నామో ఆ స్టోరీ రూపంలో ఏదైతే చెప్తున్నామో అది కంపల్సరీ వాడికి జీవితంలో ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఉపయోగపడేటట్టుగా ఉండాలండి. నెక్స్ట్ ఎస్, ఇమాజినేషన్ అంటే ఏంటి, ఊహించుకోవడం. ఎట్లా, మనం ఇప్పుడు ఏదైనా స్టోరీ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదైనా జరుగుతుందేమో లేకపోతే యాక్సిడెంట్ అవుతుందేమో అలా కాకుండా మనం ఏదైనా వాళ్ళు ఏదైనా ఒక స్టోరీ చెప్తే వాళ్ళు మైండ్లో ఊహించుకోవాలి. అంటే చెప్పిన స్టోరీ ఇప్పుడు నేను ఆన్ ది స్పాట్ స్నేహితుంది 4 కొడుకులది చెప్పాను, మనకి వెంటనే ఏమొస్తుందండి,
ఎవరిదో ఎక్కడో జరిగిన సన్నివేశం గుర్తొస్తుంది. అరే పలానా రోజు ఇట్లయింది, పలానా రోజు ఇట్లయింది, అలాగా గుర్తు రావాలి వాళ్ళకి. అంటే మనం ఏదైనా చెప్పినా కూడా వెంటనే క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళకి మనం చెప్పినటువంటి స్టోరీ కానీ ఏదైనా సరే వాళ్ళు ఊహించుకోవాలి, అది మైండ్లో పెట్టుకోవాలి. వర్బల్ స్కిల్స్ అంటే ఎలా అంటే ఇవి ఒక మంచి నైపుణ్యత. అంటే దాని నుంచి మనం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. మనం చెప్పినటువంటి వాటిలో శబ్ద నైపుణ్యాలు ఉండాలి. మనం మాట నోటి నుంచి వచ్చింది అంటే తడబడకుండా, తొత్తరపోకుండా, వాయిస్ మోడ్యులేషన్ అంటే ఏదైతే కంటెంట్ ఉందో క్లారిటీగా, స్పష్టంగా, సంక్షిప్తంగా అప్డేట్ చేస్తే కనుక మనం చెప్పినటువంటిది ఎప్పుడూ మర్చిపోరండి. మనం పర్ఫెక్ట్ ఉంటాం. నెక్స్ట్ మనల్ని ఆ స్పీచ్కు పిలుస్తారండి. నెక్స్ట్ అండర్స్టాండింగ్. మనం చెప్పేది వాళ్ళకి అర్థం కావాలండి. మనం ఏం చెప్తున్నాము, అసలు దేనికి సంబంధించి చెప్తున్నాము, ఎందుకు చెప్తున్నాము అనేది ఓవరాల్గా వాళ్ళకి చూపించాలి. నెక్స్ట్ వాల్యూస్ కూడా డెవలప్ చేయాలి. అంటే వాళ్ళు అందులో ఉన్నటువంటి ఎండ్ ఆఫ్ ద స్టోరీలో అందులో ఉన్న ఏవైతే దాగి ఉన్నాయో వాటిని ఎథిక్స్ని డెవలప్ చేస్తూ చూపించాలి. ఎస్, ఈ కథలు ఎక్కడి నుంచి వస్తాయండి, ఎక్కడి నుంచి సేకరించుకోవాలి? నేను చెప్పినవి అయితే గనక ఇవి నాకు మా అమ్మ నాన్న చెప్పినటువంటి అండి, నేను తీసుకున్నటువంటి. బట్ నీతి కథలు కానీ, పంచతంత్ర కథలు కానీ, దేశభక్తి కథలు కానీ, చందమామ కథలు కానీ, మహాభారతం, ఇలా చాలా కథలు ఉన్నాయి. లేకపోతే మన ఇంటి జీవితాలే మనకి చాలా ఉంటాయండి. ఇది మనం ఎక్కడి నుంచైనా గ్యాదర్ చేసుకోవాలి. అంటే ఈ కథలు ఎంత సమయము అంటే ఒక 2 నుంచి 5 నిమిషాల మధ్యలోనే అయిపోవాలండి. అసలు 5 నిమిషాలు కూడా వద్దు, బోర్గా ఫీల్ అయిపోతారు. ఆ కంటెంట్కి సూటబుల్గా చెప్పాలండి. అంటే మనం తీసుకున్నటువంటి ఏదైతే స్పీచ్ ఉందో ఆ స్పీచ్కి అక్కడ ఉన్నటువంటి సమయానికి కేటాయించుకొని మనం చెప్పే స్టోరీ అవసరపడేలా ఉండాలి. ఇది అండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్, చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ఎస్, సరళారెడ్డి గారు ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. నేను ఫస్ట్ టైం విన్నాం ఈ సెషను, బట్ అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ వితౌట్ థ్యాంక్ యూ సార్. పీపీటీతో కూడా మీరు చాలా ఆ వాయిస్లో మాడ్యులేషన్ కావచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, చూశారు కదా మనం నేర్చుకున్నవి, అలా ఇంప్లిమెంటేషన్ చేయాలన్నమాట. తర్వాత అందుకే నేను కొంచెం టైం కేటాయించుకొని పీపీటీ కూడా ప్రెజెంటేషన్ చేస్తే ఇంకా మోర్ ఎఫెక్టివ్ వచ్చిందని రావడం జరిగింది. బట్ చాలా బాగుంది మేడం, ఎక్సలెంట్ అండి. ఇలా మనం మన సెషన్లో మరి పీపుల్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, ఎవరికోళ్ళు వీడియో ఎందుకు ఆన్ చేసుకున్నారు ఈరోజు చూశారు కదా, ఆ స్టోరీ ఎంత ఇంట్రెస్ట్గా ఉంది, ట్విస్ట్ వస్తుంది, ఏంది నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆ ఫ్రెండ్ ఏం చేశాడు ఏంది అనేటటువంటి విధానం కావచ్చు. మనకు కూడా కొంచెం ఇన్నర్ సైడ్ కొంత ఫీల్ అయిపోయినాం, అయ్యామా లేదా మనకు కూడా, ఎస్ రేపు మన పరిస్థితి ఏంది, అలాంటి ఫీలింగ్ మనకు కూడా వచ్చిందండి. అలా అంటే మనం చెప్పే స్టోరీ అయినప్పటికీ కూడా అది ఆపోజిట్లో ఉన్న పీపుల్ ఇన్సైడ్ వాళ్ళు దాంట్లో లీనమైపోయి ఎస్ నాకు ఎలా జరిగిద్దేమో అని లీనమైపోయి దాన్ని వాళ్ళు ఇమాజినేషన్ చేసుకునే విధంగా ఉంది అంటే దెన్ అక్కడ మనం సక్సెస్ అయినట్టే. ఈరోజు చాలా అద్భుతంగా మీరు మీ యొక్క సెషన్ ఇచ్చారు మేడం, థ్యాంక్ యూ. అలాగే మరి సెషన్లో కూడా ఎలాంటి స్టోరీలు తీసుకోవాలి, ఎంత టైం తీసుకోవాలి, ఎందుకు అసలు స్టోరీలు చెప్పాలి, చెప్పే స్టోరీలు ఎంత ఆర్ట్గా చెప్పాలి అనే విషయాలు కూడా ఈరోజు మనకి చెప్పినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.